హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. ఈ విధంగా సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకోసం చేస్తూ ఉంటాయి. ఈరోజు మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలు. దానికి సంబంధించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫుల్ డీటెయిల్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఎప్పుడు స్టార్ట్ డేట్ అప్లికేషన్, ఎప్పుడు ఎండ్, ఎన్ని ఉన్నాయి పోస్టులు, ఏమేమి ఉన్నాయి సబ్జెక్టుల వారిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డీటెయిల్గా. సో తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మరి లేట్ చేయకుండా డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి. సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ జాబ్స్. సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు. దరఖాస్తు చేసుకోండి. మనకి ఏంటంటే సికింద్రాబాద్ ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచింగ్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చింది. మనకి సికింద్రాబాద్ ఉన్నటువంటి ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉంది కదా, దాని నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చింది. రెగ్యులర్ ప్రతిపాదికన అంటే పర్మనెంట్ సోర్స్, పర్మనెంట్ జాబ్స్, రెగ్యులర్ ప్రతిపాదికన టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పర్మనెంట్గా అనేది రిక్రూట్మెంట్ చేయడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్లో జనవరి 2 అంటే జనవరి 25, 2025లో దరఖాస్తు చేస్తారు. మనకు ఆఫ్లైన్లో అయితే జనవరి 25, 2025 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్కి. సికింద్రాబాద్ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఉద్యోగ ప్రకటన. ఈ నోటిఫికేషన్లో భాగంగా మనకు 2025-26 అకాడమీ ఇయర్కు గాను టీచింగ్ ఖాళీలను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారట. 2025 and 26 అకాడమీ ఇయర్కి రెగ్యులర్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ లింక్ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఫర్దర్గా మూవ్ అవ్వండి, అప్లికేషన్ చేసుకోండి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారికంగా వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఖాళీలు ఏమేమి ఉన్నాయి మరి ఏం కథ అంటే, ఈ రిక్రూట్మెంట్లో భాగంగా నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన ప్రకారం వస్తే పీజీటీ ఫైన్ ఆర్ట్, టీజీటీ విభాగంలో ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అండ్ పీటీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మన పోస్టులు అయితే ఇవి ఉన్నాయి. టీజీటీలో అయితే ఫైన్ ఆర్ట్స్ ఉంది. టీజీటీ విభాగంలో చాలా ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అండ్ పీటీఐ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా పిఆర్టీకి వెళ్తే మనకు హెడ్ మిస్ట్రెస్, ప్రీ ప్రైమరీ టీచర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పిఆర్టీలో కూడా 3 పోస్టులు నాకు ఉన్నాయి. సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. పోస్టులను అనుసరించి డిగ్రీ బీఈడీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి కదా. డిగ్రీ బీఈడీ ఉండాలి, మీకు వస్తుంది కదా. సంబంధిత కోర్సులో పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా సీటెట్, టెట్ ఉత్తీర్ణులు కూడా ఉండాలి. తెలుసు కదా, సెంట్రల్ ఎలిజిబిలిటీ టెట్, సీటెట్ ఒకటి లేదంటే టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇదన్నా కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా పనిచేసిన అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. 40 years లోపే ఉండాలి, దాటకూడదు. ఈ పోస్టులను అనుసరించి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు, మనకు 250 రూపీస్ ఉంది. జనవరి 25, 2025 తేదీలోపే అప్లికేషన్లు పంపాల్సి ఉంటాయి. మనకు జనవరి 25 లాస్ట్ డేట్. ఆ డేట్ లోపు మనకు బిఫోర్ సెండ్ చేసుకోవడం బెస్ట్, అదే డేట్ కాకుండా, ఎందుకంటే ఆఫ్లైన్ కాబట్టి. ఇక దరఖాస్తు రుసుము వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు. డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. డీడీ వీళ్ళ పేరు మీద ఇవ్వాలి, 250 రూపీస్. అది ఏంటంటే నేమ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం పేరుతో డీడీ తీయాలి. మీరు బ్యాంకులో అయినా లేదంటే పోస్ట్ ఆఫీస్లో అయినా డీడీ ఇస్తారు, అక్కడి తీసుకోవాలి. ఆ పేరుతో డీడీ కట్టాలి. ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంను నింపి ది ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం, సికింద్రాబాద్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
సో అక్కడికి ఫిజికల్గా మీరు ఇస్తారా లేకపోతే పోస్ట్ చేస్తారని మీ ఇష్టం. ఫిజికల్గా అయితే పంపించాల్సి ఉంటుంది. సంపూర్తిగా ఉండే అప్లికేషన్ స్వీకరించదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇన్కంప్లీట్ ఉన్న అప్లికేషన్లు అయితే తీసుకోరంట, రిజెక్ట్ చేస్తారంట, గుర్తుపెట్టుకోండి. అభ్యర్థుల ధ్రువపత్రాలు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. జస్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ మరి ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.